అటు పరిచయం ఇతను ఎవరు పక్కన పక్కకి రండి, కొంచెం కొంచెం వెనక జరగండి. బాబు కొంచెం జరుగు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో నిన్న సాయంత్రం అనౌన్స్మెంట్ చేయడం కందుకూరు కార్యక్రమంగా వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి గారికి కోసం శుభదినం, ఈరోజు మంచి రోజు. గౌరవ మాజీ మంత్రివర్గ కందుకూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మానవల్ మహేంద్ర రెడ్డి గారి ఆశీస్సుతో వారి దీవెనలతో ఇక్కడ పనిచేయాలని చెప్పి రావడం జరిగింది. వారిని కూడా కలసపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మా తాతగారి నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి కందుకూరులోనే ఇక్కడే చిరుపల్లి దగ్గర గతంలో కూడా ఇక్కడ 2 ఏళ్ళు కోఆర్డినేటర్ కూడా పనిచేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయడం కూడా జరిగింది. కందుకూరులో కాన్స్టిట్యూన్సీ అంతా కూడా నాకు సుపరిచితం. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ వాటి మాధవరావు గారు కూడా ముగ్గురు కలిసి కూడా అప్పుడు కోఆర్డినేటర్ పనిచేసాం. వారి ఆశీర్వాదం తీసుకొని ముఖ్యంగా ఎమ్మెల్సీ ఆయన మాజీ మంత్రివర్గంలో కాకుండా మహేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసుకొని ముందుకు అడుగులేయాలని చెప్పి కందుకూరు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మా ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని మరొకరు కూడా రాబోయే రోజుల్లో ఏం చేసే దాంట్లోనే కూడా అమలు చేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి మంత్రి స్థాయి సెకండ్ క్యాడర్ అందరిని కూడా ఒక్కొక్కరిని అందరూ కూడా తీసుకొని నాకు అందరూ సమానం, హెచ్చు తక్కువలు లేవు. అదే మాదిరిగా కనిగిరిలో కూడా నేను పనిచేశాను. ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని పోయి వర్గాలకి తావే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తాను. పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తాను. ఆ క్యాడర్ అంతా కూడా నాకు తెలుసు. తర్వాత 10 సంవత్సరాలు కనిగిరిలో పనిచేసి మళ్ళీ చూడడం జరిగింది. ఆ కొత్త పాత కలయికతోని ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వారం రోజులు 15 రోజుల్లో అన్ని మండలాలు తిరిగి అందరినీ గుర్తించి అందరి దగ్గరకు పోయి అందరినీ కలుపుకొని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఎలక్షన్ చేయాలని మనం పూర్తిగా నిర్ణయించుకున్నాను. ఎటువంటి మాధవరావు ఎమ్మెల్సీ గారితో కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అభిమానులు రాష్ట్ర అభిమానులు అందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తాం. కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించే దాంట్లో శ్రేణులందరూ కూడా సహకరించి పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారాగా కార్యకర్తలకి నాయకులందరూ తెలియపరుస్తున్నాను. ప్రజలందరికీ మంచి చేద్దామని కందుకూరు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆశీస్సులతో కందుకూరు అన్ని విధాలా అభివృద్ధి మీ ద్వారాగా ప్రజలు తెలియపరుస్తున్నారు.